దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని మహాకృప చేత ఈ రాత్రి కాలమందు సంఘ క్షేమాభివృద్ధి కూడికలో మీతో కలిసి నేను పాల్గొనే భాగ్యమును దేవుడు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు నన్ను ఆహ్వానించిన దైవజనులు, వారి కుటుంబమునకు, సంఘమంతటికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపచేత నడిపింపబడుతున్న సంఘము మీరంతా. దేవుని ఆత్మ కలిగిన పరిచర్య మీది. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, నేను మందిరములోకి అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైన కృప ఈ స్థలం ముందు ఆవరించి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బలిపీఠము అంతా కూడా దేవుని ఆత్మ బలము, దేవుని ఆత్మ అగ్ని అభిషేకం నిండుగా ఉన్నది. నేను వచ్చిన సమయం అంతా కూడా బలిపీఠం మీద నా కనుదృష్టి ఉంది. మనసంతా కూడా ఈ స్థలం మందు ఉన్నది. నేను ఆనందపడుతున్నాను. ఈ స్థలం మందు మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, మన దైవజనులను దేవుడు తన ఆత్మచేత వాడుకుంటూ అనేక ప్రాంతాలలో వారిని బలముగా వాడుకుంటున్నారు. దేవుడు అనుగ్రహించిన మన పరిచర్యలో కూడా 2 మార్లు వాక్య సందేశం అందించడానికి వచ్చారు. తరువాత సంఘస్థులు అన్నను కలవరించడం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలా సంతోషపడ్డాను. నాకు అన్న పరిచయం అయి కూడా డిసెంబర్ నెల నుండే నాకు పరిచయము. అంతకుముందు నాకు పరిచయం అయితే లేదు, కానీ డిసెంబర్ నెలలో ఒక కూడికలో కలవడం జరిగింది. అప్పటి నుండి పరిచర్యలో ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఇలా ముందుకు పోతా ఉన్నాము. కానీ ఈరోజు మీ మధ్యకు రావడం అనేది దేవుని ఉన్నతమైన కృప. వాస్తవానికి నాకైతే ఒక వారం రోజుల నుంచి బాగా దగ్గు, జలుబు, రాత్రి కూడా విపరీతంగానే ఉంది. సరే ఏంటా అనుకుంటూ ఉదయం లేచాను, హాస్పిటల్కి కూడా వెళ్ళాను. సాయంత్రం ఎలాగైనా మరలా ఇబ్బంది లేకుండా ఉండాల వాయిస్ అని చాలా రాత్రి అంతా బాధపడుతూ ఉన్నాను. నేను ఉన్న చోట ఉండక రాత్రి కూడా ఎవరో మాల్పూర్ కోవా తీసుకొచ్చారు. నోరు రాక తినేశాను. 8 గంటలకి 11:30 ఆ టైంలో. సరే తెల్లారపాటికి ఎంత జలుబు చేసిందో, ఇంకెంత దగ్గు వచ్చిందో అనుకున్నాను. కానీ దేవుని కృప, ఇక్కడ నేను వాక్యం చెప్పాలని దేవుని ఉద్దేశంలో ఉన్నది కాబట్టి దగ్గాలన్నా దగ్గురాట లైన్ అక్కడ ఉంది. స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి దగ్గాలు అనిపిస్తుంది కానీ దగ్గురాటలో బయటికి. ఏది ఏమైనా కానీ దేవుడు నాకు అనుగ్రహించిన కృపలో మీ అందరి ప్రార్థనల ద్వారా మీ మధ్య నిలుచుటకు నన్ను దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం ఒక మాటను. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనము చదువుదాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక 48 చదవండి. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీది నడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున అది దాన్ని కదిలింపలేకపోయెను. స్తోత్రం కలుగును గాక. అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. చాలా జాగ్రత్తగా ఈ రాత్రి ఈ మాటలు గమనించాలి. దేవుని ఆత్మచేత కట్టబడినది ఈ సంఘం. దేవుని ఆత్మచేత బలపరచబడుతూ ఉన్నది ఈ పరిచర్య. నా దేవుడు ఈరోజు మీ అందరితో చెబుతున్న మాట ఏంటి అంటే, దేవుని వలన కట్టబడిన ఈ సంఘమును ఏది కూడా కదిలింపలేదు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా, హల్లెలూయా. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఈ ఉపమానమును తెలియజేస్తా ఉన్నాడు శిష్యులందరికీ కూడా. ఏంటి ఆ ఉపమానము? మనం గ్రహించుకోగలిగితే, దేవుని మాటలు ఎవరైతే వింటారో, దేవుని మాటలు విని దాని ప్రకారంగా నడుచుకుంటారో వారట బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ఎవరైతే దేవుని మాట వినరో, దేవుని మాట విని కూడా గ్రహించుకోరో,
గ్రహించుకోకుండా దాని ప్రకారంగా నడవరో వారట ఇసుక మీద కట్టబడిన ఇంటిని పోల్చబడ్డారు. ఈ రెండు సందర్భాలు ఎన్నో సందర్భాల్లో దైవజనుల నోట మనం అందరం వింటూ వచ్చాం. దైవజనమా, ఈ రాత్రి కాలమందు ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అది బాగుగా కట్టబడినందున దానిని ఎవరు కూడా కదిలింపలేకపోయారు, దానిని ఎవరు కూడా పడగొట్టలేకపోయారు, దానిని ఎవరు కూడా కూల్చలేకపోయారు. ఏది బాగుగా కట్టబడినందున, బాగుగా కట్టబడినందున మనందరము కూడా మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం, మన ప్రార్థన జీవితం బాగుగా కట్టబడితే అది ఎప్పటికీ కూల్చబడదు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు కట్టువాడు, నిలబెట్టువాడు, బలపరచువాడు, రక్షించువాడు, ఆశీర్వదించువాడు, స్వస్థపరచువాడు, వృద్ధి చేయువాడు. అట్టి కృప కలిగిన దేవుడే మనందరినీ తనలో కట్టుతూ ఉన్నాడటండి. దేవుడికి మహిమ కలుగును గాక. మనము ఇసుక మీద కట్టబడలేదు. మన ఆత్మీయ జీవితం ఇసుక మీద కట్టబడలేదు. మన ఆత్మీయ జీవితం అట బండ మీద కట్టబడి ఉన్నది. అందుకే ఈ రాత్రి కాలం ముందు దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కట్టబడాలి, ఎలా కట్టబడతారు, ఎక్కడ కట్టబడాలి, ఎలా కట్టబడతారు, ఈ రెండు మాటలు నాకు ఇవ్వబడిన సమయంలో చాలా చక్కగా జాగ్రత్తగా మీరు వినే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. శ్రద్ధగా వినమని ప్రభు పేరట తెలియజేస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. అందుకే దైవజనము దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా ప్రతి ఒక్కరు ఎక్కడ కట్టబడాలి అంటే, ఇప్పుడు మనం చదివాం కదా లూకా సువార్త 6వ అధ్యాయము 47వ వచనంలో, 47వ వచనం ఒకసారి చదువు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును ఎవరిని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ కట్టుకోవాలంట? మనమంతా బండ మీద కట్టుకోవాలి, బండ మీద కట్టుకోవాలి. బండ మీద కట్టబడిన ఇంటికి 3 రకముల శోధనలు వచ్చాయి. ఇసుక మీద కట్టబడిన ఇంటికి 3 రకముల శోధనలు వచ్చాయి. ఈ లోకములో జీవించే ప్రతి వ్యక్తి జీవితంలో 3 రకాల శోధనలు ఎదుర్కోవలసినదే. లోకంలో ఉన్న వ్యక్తికైనా సరే, దేవునిలో ఉన్న వ్యక్తికైనా సరే. కానీ ఏ ఒక్క వ్యక్తి జీవితం కుప్పగూలిపోదు, ఏ ఒక్క వ్యక్తి జీవితం కట్టబడి బలంగా ఉంటది అంటే, బండ మీద కట్టబడిన వాని ఇల్లు ఎలా ఉన్నదట? బలముగా ఉన్నది, కట్టబడి ఉన్నది, కుప్పగూలిపోలేదు. ఆ 3 రకాల శోధనలు సంభవించినప్పుడు, అదే 3 రకాల శోధనలు ఇసుక మీద కట్టబడిన ఇంటికి సంభవించినప్పుడు, ఆ 3 రకాల శోధనల వల్ల ఆ ఇల్లు కుప్పగూలిపోయింది. ఇంకా 3 రకాల శోధనలు బండ మీద కట్టబడిన ఇంటికట గాలి వచ్చి కొట్టెను, వరద వచ్చి కొట్టెను, వాన వచ్చి కొట్టెను. ఇసుక మీద కట్టబడిన ఇంటికట గాలి వచ్చి కొట్టెను, వరద వచ్చి కొట్టెను, వాన వచ్చి కొట్టెను. ఇప్పుడు ఏ ఇల్లు పడిపోయింది? ఇసుక మీద కట్టబడిన ఇల్లు కుప్పగూలిపోయింది. బండ మీద కట్టబడిన ఇల్లు కుప్పగూలిపోలేదు. ఈరోజు మనందరము ప్రభు సన్నిధానంలో ఉన్నాం కదా. ప్రభు సన్నిధానంలో నువ్వు నిజముగా కట్టబడితే, దేవుని ఆత్మచేత మీరు కట్టబడి ఉన్నట్లయితే, బండ మీదే మీరు ఉన్నట్లయితే, ఖచ్చితంగా నా దేవుడు సెలవిస్తున్నాడు, ఈ 3 రకాల శోధనలు మన జీవితాల్లోకి వచ్చే ఉండొచ్చు, వాటిని దాటే వచ్చి ఉండొచ్చు, లేదా రాబోతున్న రోజుల్లోనైనా రావచ్చు. కానీ వాటి ద్వారా పడిపోకుండా ఉన్నావు అంటే నేటి వరకు నీవు బండ మీద కట్టబడ్డావు. హల్లెలూయా. ఇంకా 3 రకాల శోధనలు, ఏంటా 3 రకాల శోధనలు? గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను. ఏమి విసిరిందండి? గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను. గాలి. అప్పుడప్పుడు మీరు అంటారు, ఏంటిరా ఈ పిల్ల ఇలా ఉందంటే, గాలి పట్టిందయ్యా. ఏం పట్టిందట? అమ్మా చెప్పండి, ఏం పట్టిందట? గాలి పట్టింది. గాలి పట్టిందంటే అర్థమేంటి? దయ్యం పట్టింది, సాతాను పట్టాడు, చీకటి పట్టింది. ఎవరినంటున్నారు? దయ్యం పట్టిన వాళ్ళు ఏమంటున్నారు? మన పరిభాషల్లో గాలి పట్టింది. ఆ ఇంటికి గాలి కొట్టెను అంటే సాతాను వల్ల ఆ ఇంటికి శోధన వచ్చింది, సాతాను వల్ల సమస్యలు వచ్చాయి,
సాతాను వల్ల ఇబ్బందులు వచ్చాయి. సాతాను ఆ ఇంటి వారిని శోధించిన వారు బండ మీద కట్టబడినందున వారు కుప్పకూలిపోలేదు. సాతాను ఇసుక మీద కట్టబడిన ఇంటిని, గాలి విసురు కొట్టిన ఇంటిని, సాతాను ఆ ఇంటిని శోధించింది. సాతాను ఆ ఇంటిని బాధపెట్టింది. కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు కుప్పకూలిపోయింది. దేని వల్ల శోధనలు? ఒక్కోసారి మన జీవితాల్లో కూడా సాతాను వల్ల శోధనలు వస్తాయి, సాతాను వల్ల ఇబ్బందులు వస్తాయి. సాతాను చేత శోధింపబడ్డా, సాతాను చేత బాధింపబడ్డా, సాతాను చేత వేధింపబడ్డా, కుప్పగూలని పడిపోని ఇల్లు ఎవరో తెలుసా? యోబు ఇంటికి సాతాను వల్ల శోధనలు ఎదురయ్యాయి. మనందరికీ తెలుసు. పరలోకములోకి వెళ్ళిందట సాతాను. దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అందట. అనగానే సాతాను అందట, అటు ఇటు తిరిగి వస్తున్నాను అందట. ఏమంటుంది? అటు ఇటు తిరిగి వస్తున్నాను. సాతాన్ని గాలి అంటారు కదా, ఇంకొకళ్ళు కూడా అంటారండు. అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా ఏమంటారు చెప్పాలా? ఏమంటారు? అవునా కదా? ఒకసారి ఒకళ్ళు పెళ్లి చూపులకి వెళ్ళారు. అబ్బాయి చాలా బాగున్నాడు. వెంటనే అడుగుతున్నారు కదా, అమ్మా మీ అబ్బాయి ఏం పని చేస్తారు, ఏం జాబ్ చేస్తారు అని అడగగానే ఆ ఇంటి వాళ్ళందరూ చెప్పారట, మా అబ్బాయి ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తాడండి అన్నారట. ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తాడండి అనగానే, మా అల్లుడు, మా ఇంటికి కాబోయే అల్లుడు ఎయిర్ ఫోర్స్ లో జాబ్ అని చెప్పండి ఎక్కువ కట్నం ఇచ్చి ఊరంతా పిలుచుకొని చుట్టాలందరూ ఘనంగా చెప్పుకొని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ అయిపోయాయి. 16 రోజులు పండగ కూడా అయిపోయింది. అప్పుడు వాళ్ళ ఆవిడ అడుగుతుంది, ఏమండి ఏంది జాబ్కి వెళ్తలేదు అన్నాడట. ఆ రోజు వెళ్తున్నాగా అన్నాడట. సరే 16 రోజులు అయిపోయింది, నెల రోజులైనా కానీ అబ్బాయి ఎక్కడికి పోటల్లా? పొద్దున్నే లుంగి కట్టుకుంటున్నాడు, వెళ్తున్నాడు, మరలా వస్తున్నాడు మా భోజనానికి, మరలా వెళ్తున్నాడు, మళ్ళీ నైట్కి వస్తున్నాడు. ఇక వెంటనే ఫోన్ చేసింది, మమ్మీ డాడీ చెప్పండి మీ అల్లుడు జాబ్కి వెళ్తలా, ఏమైందో రండి అనగానే ఊరి పెద్దలందరూ వచ్చారు, పెళ్లి పెద్దలందరూ వచ్చారు, అందరిని పిలిచారు. ఏమయ్యా మీ అబ్బాయి ఎయిర్ ఫోర్స్ లో జాబ్ అన్నారు కదా, మీ అబ్బాయి జాబ్కి వెళ్తలేదు, మీరేంటి ఇలా చేశారంటే ఆ ఇంటి పెద్దలందరూ అన్నారట, మీకు ఆ రోజు ఏం చెప్పామన్నారట, జాబ్ చేస్తాడని చెప్పావా? చేస్తామని చెప్పారు. ఎక్కడ చేస్తున్నారని చెప్పావు? ఎయిర్ ఫోర్స్ లో. ఇప్పుడు అదే కదా చేసేది, ఇప్పుడు వాడు అదే కదా చేసేది అన్నారట. ఏంటి ఎయిర్ ఫోర్స్ అంటే విమానాల్లో జాబ్ అనుకున్నావు, ఇప్పుడు అదే కదా చేసేది అన్నాడట. ఏంటది ఎయిర్ ఫోర్స్ లో అన్నారు కదంటే, ఎయిర్ అంటే ఏంటి అన్నారట, గాలి. ఫోర్స్ అంటే ఏంటి అన్నారట, తిరగటం. మా ఓడు గాలికి తిరుగుతాడు అంటే వాడు జాబు. ఏం చెప్పట్టాలి? గాలికి తిరిగే జాబు మా ఓడిది. అది ఇష్టపడి మీరు చేసుకున్నారు. సాతానట అటు ఇటు తిరుగుతాడట. సాతానుకున్న గుణం ఏంటి? దయ్యం పట్టినోడు గుణం ఏంటి? కుదురు బొట్టులేనోడు, నిలకడగా నిలబడ్డు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ సాతాన్ అంటుందట, నేను అటు ఇటు తిరుగుతున్నాను అనగానే, యోబును చూసావా అంటే, చూశాను. ఆ ఇంటికి నువ్వు కంచె వేశావు, ఆ ఇంటిని నువ్వు సంరక్షిస్తున్నావు, ఆ ఇంటిని నువ్వు ఆశీర్వదించావు, అందుకే అతడు నిన్ను స్తుతిస్తున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు కదా, అతడుకు నేను ఏమి ఇవ్వకపోయినా ఇచ్చినా నన్ను స్తుతిస్తాడు. అబ్బే అలా ఏం కాదు, సరే కంచెదిస్తాను, ప్రాణం మీద నీకు అధికారం ఇవ్వడం లేదు పో అన్నాడట. సాతాను ఆ ఇంటిలోకి జొరబడింది. సాతాను ఇంటికి పట్టిన ఒంటికి పట్టిన జరిగే పరిణామాలు ఏంటో తెలుసా? ఒక ఇంటికి దయ్యం పడితే, హల్లెలూయా, ఇళ్ళకి ఏం పడతాయమ్మా చెప్పాలా? ఏం పడతాయి? దయ్యాలు పడతాయి. ఒంటికి ఏం పడతాయి? దయ్యాలు పడతాయి. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మీరు అంటారే, మిట్ట మధ్యాహ్నం శ్మశానం వైపు పోమాకండిరా. మీకు తెలుసా శ్మశానాల్లో దయ్యాలు ఉన్నాయా? శ్మశానాల్లో దయ్యాలు ఉంటే శ్మశానాల్లో చాలా మంది నిద్రలో పోతా ఉంటారు. ఇది వాళ్ళు ఎవరు ఉంటారు కదండి, వాళ్ళు ఆడుంటారు, శ్మశానాల్లోనే ఉంటారు. మీకు తెలుసా శ్మశానాల్లో దయ్యాలు లేవు. ఈ దయ్యాలన్నీ ఆడుంటున్నాయి తెలుసా? ఇళ్లలోనే ఉంటున్నాయి. మీరు అర్ధరాత్రి వెళ్ళినా, మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా చాలా దయ్యాలు వదిలిస్తూ ఉంటాం అప్పుడప్పుడు.
ఈ దయ్యాలను వదిలించేటప్పుడు ఎక్కడ నుండి వచ్చావంటే మిట్ట మధ్యాహ్నం పలానా ఇంటి మీదుగా వీడు పోతా ఉండగా తలస్నానం చేసి వచ్చాడు, ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు. ఈ అమ్మాయి అటుగా పోతా ఉంటే తలస్నానం చేసి వచ్చింది, తెల్లచీర కట్టుకుంది, నల్లచీర కట్టుకుంది, నాకు నచ్చింది, నేను పట్టాను. ఏడబట్టిన దయ్యం ఇది? నేను ఇంతవరకు వదిలించిన దయ్యాల్లో ఏ ఒక్క దయ్యం కూడా శ్మశానంలో పట్టానన్న మాటే లేదు. ప్రతి దయ్యం చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ ఇంట్లో పట్టాను, ఈ ఇంట్లో పట్టాను, వాళ్ళ దగ్గరకు వస్తే పట్టాను, వీళ్ళ దగ్గరకు వస్తే పట్టాను, ఫంక్షన్కి వస్తే పట్టాను, ఇలా చెప్పిన దయ్యాలే కానీ ఒక్క దయ్యం చెప్పలా. ఏమని? నేను శ్మశానంలో పట్టారని. ఎక్కడ పట్టారని? శ్మశానంలో పట్టారని. దయ్యాలు శ్మశానాల్లో లేవు. శ్మశానాల్లో పుర్రెలు తప్ప, ఎముకలు తప్ప. దయ్యాలన్నీ ఇళ్లలోనే ఉన్నాయి. దయ్యాలన్నీ మనుషుల దేహాల్లోనే ఉన్నాయి. అందుకే ఒక ఇంటికి దయ్యం పడితే, ఒక ఒంటికి దయ్యం పడితే ఆ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? యోబు జీవితాన్ని చూడండి. ఒక ఇంటికి దయ్యం పట్టినప్పుడు, ఆ ఇంటిని సాతాను శోధించినప్పుడు, మొట్టమొదటిగా యోబు జీవితంలో లాభకరమైన వ్యాపారాలు, లాభకరమైన రాబడి, లాభకరమైన వాటన్నిటిని సాతాను నాశనం చేశాడు. నిన్నటి వరకు నీ వ్యాపారం బాగుంది, నిన్నటి వరకు చక్కటి రాబడి నీకు, నిన్నటి వరకు చేతిలో డబ్బులున్నాయి, ఇంటి నిండా చక్కగా అన్ని కొనుక్కుంటూ ఉన్నావు. కానీ ఈరోజు ప్రతిదీ తాకట్టులోకి వెళ్ళిపోయింది. నీ బంగారం తాకట్టులో ఉంది, నీ స్థలం తాకట్టులో ఉంది, నీ ఇల్లు తాకట్టులో ఉంది. నీ ఒంటి మీద ప్రతి బంగారం బ్యాంకులో ఉండడానికి కారణం ఏంటంటే సాతాను నీ ఇంటిని బట్టి నీ ఇంటి ఆర్థిక బాధలు కలుగు చేస్తా ఉన్నాడు, ఆర్థిక వనరులన్నిటినీ నాశనం చేస్తా ఉన్నాడు, జీవనోపాధిని నాశనం చేస్తా ఉన్నాడు. సాతాను పట్టిన ఇల్లు మొట్టమొదటిగా ఎక్కడ నష్టం జరిగిద్దంటే రాబడి మీద నష్టం, ఆర్థిక లావాదేవీల మీద నష్టం. అతనికి ఏదైతే లాభంగా ఉందో వాటన్నిటిని శత్రువులు దోచుకున్నారు. ఈరోజు నిన్నటి వరకు సమృద్ధి కలిగిన కుటుంబాలు అప్పులు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? సాతాను పట్టింది. వ్యాపారం నిన్నటి వరకు బాగుంది, ఈరోజు వ్యాపారం నష్టపోవడానికి కారణం ఏంటో తెలుసా? సాతాను పట్టింది. నిన్నటి వరకు ఉద్యోగంలో ఏ సమస్యలు, ఈరోజు ఉద్యోగంలో అన్ని సమస్యలే. కొంతమంది చూడండి, సంవత్సరానికి 12 నెలలు అయితే ఈ సంవత్సరంలో 24 పనుల్లో చేరుతారు. ఒక్క పనులు కూడా నిలకడ ఉండదు. కారణం దయ్యం పట్టింది. ఒక ఇంటికి దయ్యం పడితే ఎలా ఉంటుంది? ఒక ఇంటికి దయ్యం పడితే ఆర్థికపరమైన నష్టాలు, ఆస్తి నష్టాలు జరుగుతాయి. రెండవదిగా ఆ విధమైన నష్టం జరిగినా కానీ పడిపోయాడా? పడిపోలేదు. ధైర్యంగా నిలబడ్డాడు, బలంగా నిలబడ్డాడు, దేవుడే స్తుతించాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత ఏమైందో తెలుసా? బిడ్డలను కోల్పోయాడు. ఒక ఇంటికి దయ్యం పడితే బిడ్డలను, చేతికొచ్చిన బిడ్డలు అపాయాలు, చేతికొచ్చిన బిడ్డలు నష్టపోవడాలు, చేతికొచ్చిన బిడ్డలు సమాధానం లేకపోవటాలు. నిన్నటి వరకు అక్క చెల్లి ప్రేమగా ఉన్నారు, ఈరోజు విరోధం. అన్న తమ్ముళ్ళు ప్రేమగా ఉన్నారు, ఈరోజు విరోధం. అన్న చెల్లి అక్క తమ్ముళ్ళు ప్రేమగా ఉన్నారు, ఈరోజు విరోధం. ఆ రోజు యోబు యొక్క బిడ్డలు చచ్చిపోయారు, కానీ ఈరోజు మన బిడ్డల మధ్య దూరాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు అక్కంటే ప్రాణం ఇచ్చే తమ్ముడు ఈరోజు ద్వేషంతో ఉన్నాడు, కక్షతో ఉన్నాడు. అన్న తమ్ముల మధ్య విభేదాలు, చేతికొచ్చిన బిడ్డలు తల్లిదండ్రులకు చెప్పని అనుకూలంగా లేరు. నిన్నటి వరకు తల్లి మాట విన్న బిడ్డలు, తండ్రి మాట విన్న బిడ్డలు, తల్లి ఏది చెప్పినా తండ్రి ఏది చెప్పినా అదే చేసే బిడ్డలు ఈరోజు తల్లిదండ్రులను చంపడానికి వెంటాడుతున్న బిడ్డల్లా మారిపోయారు. ఎవరు అలా చేశారు వాళ్ళని? ఎవరు అలా ప్రేరేపించారు వాళ్ళని? కారణం ఎవరు? సాతాను. ఈరోజు ఒక ఇంటికి దయ్యం పడితే ఆ ఇంటిలో సమాధానం ఉండదు, ఆ ఇంటిలో సఖ్యత ఉండదు, ఆ ఇంటిలో అందరూ కూడా సమస్యలతో బాధలతో నలిగిపోతూ ఉంటారు. ఐక్యత ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ సమాధానం ఉంటే ఆ ఇంటిలోనే దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఈరోజు నీ ఇంట్లో దేవుని యొక్క ఆత్మ పనిచేస్తూ ఉందా? పని చేయడం లేదంటే అర్థం ఏంటంటే మీ మధ్య సమాధానం లేదు, మీ మధ్య ఐక్యత లేదు, మీ కుటుంబంలో సమాధానకరమైన పరిస్థితులు కనబడడం లేదంటే అక్కడ దురాత్మ పని చేస్తూ ఉంది. ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ దేవుని ఆత్మ పని చేసింది, ఎక్కడ సమాధానం ఉంటే అక్కడ దేవుని ఆత్మ పని చేసింది. ఎక్కడ సమాధానం లేదో, ఎక్కడ గొడవలు ఉన్నాయో, ఎక్కడ అల్లర్లు ఉన్నాయో, ఎక్కడ సమస్యలతో పోరాటాలు, ఇళ్లలో యుద్ధాలు ఉన్నాయో అక్కడ దయ్యమే పనిచేసింది. గుర్తుపెట్టుకోండి, దయ్యమే పనిచేసింది. ఈరోజు దేవుని ఆత్మ మన మధ్య ఉండును గాక.
మన ఇళ్లలో ఉండును గాక. ఒక ఇంటికి దయ్యం పడితే ఆ కుటుంబాల మధ్య ఏముండదంటే అనురాగ, ప్రేమలు, ఆప్యాయతలు, సమాధానకరమైన పరిస్థితులు ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఒక ఇంట్లో అత్త, కోడలు, ఆడబిడ్డ కొట్లాటంట ఈ అబ్బాయి ఎవరికి చెప్పలేకపోతున్నాడు. ఒక ప్యాంటు కుట్టించుకొని వచ్చాడట. ఆ ప్యాంట్ ఏమో అంగుళం పొడిగైందటండి. ఎంత పొడిగైంది? అంగుళం పొడిగైందట. ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఆ భార్యకు చెబుతేనేమో మీ ఆవిడకు చెప్పావు కదా అమ్మ బాధపడిద్దని, అమ్మకు చెబుతేనేమో మీ అమ్మకు చెప్పావు కదా ఈవిడ బాధపడిద్దని, వాళ్ళిద్దరికి చెబుతేనేమో చెల్లి బాధపడిద్దని, ఏం చేయాలి అర్థం కాక మనసు మీద అలా పడేసి, ఎవరైనా చెప్పండి ఒక జాన కట్ చేసి ప్యాంటు కొట్టండి పొడిగైంది అన్నాడట. ఎర్రి కేక పెట్టి ఆడ పడేసి వెళ్ళాడట. ఆ మాట తల్లి విన్నది, భార్య విన్నది, చెల్లి విన్నది. అయ్యో మా ముగ్గురు గొడవల వల్ల అన్న బాధపడుతున్నాడు, అబ్బాయి బాధపడుతున్నాడు, మా ఆయన బాధపడుతున్నాడని భార్యట ప్యాంటు తీసుకొని ఆ జాన కొలతకు పెట్టి కట్ చేసి చక్కగా కుట్టి ఆడ పెట్టిందట. ఇది తెలియక తల్లి కూడా బాధపడ్డదట, మా అబ్బాయి బాధపడుతున్నాడని. ఆవిడ కూడా వచ్చి జాన పెట్టట చెప్పండి ఆవిడ ఏం చేసింది? కట్ చేసి చక్కగా కుట్టి పక్కన పెట్టిందట. ఇది తెలియక చెల్లెలు కూడా అయ్యో మా అన్న బాధపడుతున్నాడని ఆవిడ కూడా ఏం చేసింది చెప్పండి? ఆవిడ కూడా జాన పెట్టి ఆవిడ కూడా కట్ చేసి పక్కన పెట్టిందట. సాయంత్రం ఫంక్షన్కి పోదామని వేసుకుందామని వస్తే చెప్పండి ప్యాంటు షార్ట్ అయ్యింది. ప్యాంటు ఏమైంది? షార్ట్ అయ్యింది. ఏందిరా అంటే సమాధానం లేదు. ఎక్కడ సమాధానం లేదో అక్కడ ప్యాంట్ అన్ని షార్ట్లు అయిపోతాయి. స్తోత్రం కలుగును గాక. లాభకరమైనవన్నీ కూడా నష్టాలుగా మారిపోతాయి. జాగ్రత్త అండి. ప్రాణాలు కూడా పోవచ్చు గొడవలు, సమాధానం లేకపోతే. అర్థమవుతుందా అండి? అందుకే సాతాను ఒక ఇంటిలో పసిగట్టండి. మీరు మీ ఇంటి పరిస్థితిని మీరు పసిగట్టాలా. అయ్యో నా ఇంటి పరిస్థితి నిన్నటి వరకు ఇలా ఉంది, ఇప్పుడు ఏదో నష్టం జరుగుతుంది. నిన్నటి వరకు బాగానే ఉంది, ఈ రోజు ఏదో నష్టం జరుగుతుంది. ప్రార్థనాత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు, నిత్యం వాక్యం చదివే వాళ్ళు, నిత్యం ప్రార్థనలో ఉండేవాళ్ళు పసిగట్టాలా, మెలకువగా ఉండాలా. ఈ శోధన సాతానుదా, ఈ శోధన స్వయంకృత అపరాధమా, ఈ శోధన ప్రకృతి వైపరీత్యమా, ఎందువల్ల వచ్చిందో గ్రహించుకోవాలి. అన్ని సాతాను వల్లే కాదు, అన్ని స్వయంకృత అపరాధమే కాదు, అన్ని ప్రకృతి వైపరీత్యాలే కాదు, కొన్ని దేని వల్ల వచ్చాయో దేవుని బిడ్డలే గ్రహించుకోగలరు సమస్తమును. స్తోత్రం కలుగునుగా. వెంటనే నీ మనసులో ఏదన్నా అలజడిగా ఉంటే వెంటనే దైవజనులతో చెప్పాలా, ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలా. ఉపవాస ప్రార్థన 3 వారాలు 7 వారాలు నీకు నచ్చిన ప్రేరణ, దైవజనుడికి ఇచ్చిన ప్రేరణతో కొనసాగించాలా. సాతాను కార్యాలు దేవుడు లయపరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, ఆర్థిక పరమైన నష్టాలు సాతాను ఉంటే, బిడ్డల మధ్య నష్టాలు సాతాను ఉంటే, తర్వాత ఏ నష్టం జరిగిందండి చెప్పండి? ఏ నష్టం జరిగింది? అనారోగ్యం. యోబు జీవితానికి రోగం వచ్చింది. అతడట పెంకులతో దేహాన్ని చెప్పండి ఏరుకుంటా ఉన్నాడట. వేదనకరమైన రోగం, భరించలేని రోగం. ఈ రోజున దైవజనమ మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. సాతానుడు రోగాలు కలుగు చేస్తాడు, సాతానుడు వ్యాధులు కలుగు చేస్తాడు. అది సాతాను పెట్టిన వ్యాధ, లేదంటే తినక వచ్చిన వ్యాధ, లేదంటే ఏదో ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన వ్యాధో మనం గ్రహించుకోగలగాలి. 18 ఏండ్ల నుండి వంగిపోయిన ఒక స్త్రీ నడుములో బలహీనత వచ్చిందా, వెన్నెముకలో బలం లేదంటే బలహీనపరచు దయ్యం పట్టిందట. ఏం పట్టిందమ్మా? బలహీనపరచు దయ్యం పట్టింది. నేను ఈరోజు గుంటూరులో 2 ప్రాంతాల్లో ప్రభు సేవ చేస్తున్నాను. 2012వ సంవత్సరంలో మే మాసంలో నేను ముస్లిమ్స్ మధ్య పరిచయం చేయడానికి నల్లచెరువు 12వ లైన్కి దేవుడు నన్ను నడిపించాను. నేను ఈరోజు గుంటూరులో ఒక మందిరం కట్టాలని రాలా, సంఘం కట్టాలని రాలా. పొన్నూరులో నాకు పరిచర్య ఉంది, పరిచర్య చేస్తా ఉన్నాను. కానీ ఒక యవన బిడ్డకి దురాత్మ చేత పీడించబడితే ఆ దురాత్మను వదిలించడానికి నేను గుంటూరులో అడుగు పెట్టాను. ఆ దురాత్మ వదిలింది, నన్ను దేవుడికి నిలబెట్టాడు. స్తోత్రం కలుగును గాక. దురాత్మ వదిలిపోయింది. చెప్పండి, నన్ను మాత్రం దేవుడు వాళ్ళకి అప్పగించాడు, పరిచర్యకి అప్పగించాడు. ఎంతో మంది బిడ్డలు దేవుడు అప్పగించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, ఆ సాతాను శక్తి అపవాది క్రియలను లయపరచుటకే మన క్రీస్తు యేసు మన ప్రభువు మన మధ్యకు వచ్చాడండి. స్తోత్రం కలుగును గాక. చెబుదాము గట్టిగా హల్లెలూయా. అందుకే అనారోగ్యాలు కలుగు చేసింది, బలహీనపరచు దయ్యాలు. కొన్ని రోగాలు తగ్గవు, కొన్ని రోగాలు ఏం కావండి? తగ్గవు. మీరు అప్పుడప్పుడు గమనించారా? తినటానికి ఉంటది, కట్టుకోవడానికి ఉంటది, అన్నీ బాగుంటాయి, కానీ ఏదో ఒక వేదన. ఆ తల్లిని అడిగితే ఏంటమ్మా అలా ఉన్నావు? నీరసం.
అన్నం వండావా? లేదు. ఎందుకు? నీరసం. ఏంటి పనులు చేయలేదా? ఎందుకు అంటే నీరసం. అంట్లు తోమలేదా? ఎందుకంటే నీరసం. బట్టలు ఉతకలేదంటే నీరసం. సరే పద హాస్పిటల్ కంటే రక్త పరీక్షలు చేస్తేనేమో రక్త పరీక్షలో రక్తం ఎర్రగా బాగుంటుంది, అది తక్కువగా లేదు. గుండెల్లో బలం ఉంది, అంతా బాగానే ఉంది. బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు. మరి ఏంటమ్మంటే నీరసం. అందుకే నేను పెట్టిన రోగం మాయ రోగం. ఏ రోగం అంటే మాయ రోగం. ఈ రోగానికి మందు లేదు. ఈ రోగానికి ఏంటో తెలుసా? దేవుడే స్వస్థపరచాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దయ్యాల వల్ల రోగాలు కలుగుతాయి, దయ్యాల వల్ల రోగాలు వస్తాయి. అది మందుల వల్ల పోయేది కాదు, అది మందుల వల్ల తగ్గేది కాదు. నా యేసు వారే స్వస్థపరచాలి, నా యేసు వారే నేను బాగుగా చేయాలి. అందుకే అది బాగుగా కట్టబడినందున దాన్ని ఎవరు కదిలింపలేకపోయారు. ఆయనే మిమ్మల్ని స్వస్థపరిచితే మిమ్మల్ని ఏది కూడా బలహీనపరచదు. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా యేసయ్య స్వస్థపరచాలి, నా యేసయ్య బాగు చేయాలి, నా యేసయ్య మనలను నిలబెట్టాల. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రభువు నన్ను స్వస్థపరిచాడండి. నేను చాలా బలహీనుడను. నేను ఆహారం తింటే వామిటింగ్ అయిపోతుంది, నేను ఆహారం తింటే వాష్రూమ్కి వెళ్ళిపోవాలి. అటువంటి బలహీనుడను. నేను చదువుకొని బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. నాన్నగారు కూడా సేవే, మేమందరం సేవలోనే ఉన్నాం. హైందవ కుటుంబంలో నుండి ప్రభుల్లోకి వచ్చిన వారు అందరూ సేవలోనే ఉన్నాం. నేను పెద్ద అబ్బాయిని, సేవలోనే ఉన్నాను. చెల్లి సేవలోనే ఉన్నారు, తమ్ముడు సేవలోనే ఉన్నాం. అందరం ప్రభు సేవలోనే ఉన్నాం. అందరూ రెండు సంఘాలు కలిగి దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం కలుగును గాక. అందరం పరిచర్యలోనే ఉన్నాం. గమనించండి, ట్రైనింగ్కి వెళ్ళాను. వచ్చిన తర్వాత నుండి అనారోగ్యం నన్ను వెంటాడింది, అనారోగ్యం వెంటాడింది. వైద్యుల దగ్గరికి వెళ్తున్నాం, ₹1000 ఖర్చు అవుతున్నాయి. రోగం మాత్రం తగ్గడం లేదు. తింటే చాలు అది నిలబడదు కడుపులో, తింటే నిలబడదు కడుపులో. ఇంతసేపు కూడా నిలబడలేను నేను, ఇంతసేపు కూడా నిలబడలేను. ఎలాగోలా కూర్చోవాలి. నీరసం. నా అంతటా నేనే పడిపోయేవాడిని, అంటే నీరసం వచ్చి పడిపోయేవాడిని. అర్ధరాత్రులు గాలాడేది కాదు. హాస్పిటల్ గుంటూరు తీసుకొచ్చేవాళ్ళు, తెనాలు తీసుకొచ్చేవాళ్ళు. స్కాన్ చేస్తే కడుపులో పూత ఉందని చెప్పారు. ఏముందట? పూత ఉందన్నారు. పూత సహజంగా ఎవరికి వస్తుంది? సిగరెట్ తాగే వరకో మందు తాగే వరకో వస్తుంది. నేను సిగరెట్ తాగేవాడిని కాదు, మందు తాగేవాడిని కాదు, అసలు ఆ దరిదాపుల్లో కూడా ఉండేవాళ్ళం కాదు. మేము దైవజనుల్లో పెట్టలేం. అసలు అలవాటు కూడా, అసలు ఆలోచన కూడా మాకు దరిదాపుల్లో కూడా లేదు. ఈ కడుపులో పూత ఎలా వచ్చిందో తెలియదు. వాస్తవానికి ట్రైనింగ్లో నేను సరిగ్గా భోజనం చేయలే. మన ఇంటి ఫుడ్ తినేవాళ్ళం కదా, అక్కడికి వెళ్తే నువ్వు ఏది పడితే అది పెడుతున్నారు, తినలేకపోతున్నాం. వల్ల కాని విషయం. ఆ సందర్భంలో నేను గమనించిన ఆ సందర్భాన్ని నేను చాలా ఇబ్బంది పడ్డాను. దానివల్ల అనారోగ్యం ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాలు బలహీనుడనై హాస్పిటల్ చుట్టూ తిరిగాను. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చివరిగా గుంటూరులో ఒక హాస్పిటల్ తీసుకుని వచ్చారు, జనార్దన్ హాస్పిటల్లో. నేను అన్ని స్కాన్లు చేశారు, గొంతులోంచి ట్యూబ్ వేశారు, కింద హోల్ నుంచి ట్యూబ్ వేశారు, పేగులన్నీ కడిగి మొత్తం వాటర్ పంపించి క్లీన్ అయిన తర్వాత అసలు ఏముందో పేగుల్లో అని చూస్తే చేశారు, వైద్యం అంతా చేశారు. అలాగా మొత్తులో ఉన్న నన్ను ఆ బెడ్ మీద పడుకోబెట్టారు. ఆ బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు ఆ బాధలు పడలేక 3 సంవత్సరాల నుండి చెప్పండి ఆరోగ్యం లేదు నాకు. మా బంధువులు పెట్టిన పేరేంటంటే రోగిష్ఠుడు. ఏంటంట? రోగి అనే ఒక పేరు పెట్టేశారు. ఎప్పుడు చూసినా బలహీనంగా ఉంటాడు, వీడే సేవ చేస్తాడు, అది ఇది నానా మాటలు అంటూనే వచ్చారు. ఆ మాటలన్నీ పడతా ఉన్నాను. విశ్వాసుల మధ్య మాటలు పడతా ఉన్నాను. సేవ ఎదగలేకపోతున్నాను, సేవలో బలపడలేకపోతున్నాను, సేవలో కొనసాగలేకపోతున్నాను. ఎటు చూసిన అవమానాలు ఉన్నాయి, ఎటు చూసిన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏమి స్ట్రెంత్గా ఉండలేకపోతున్నాను, బలంగా ముందుకెళ్ళలేకపోతున్నాను, ఆహ్లాదంగా ఉండలేకపోతున్నాను, ఉద్యమంగా మారలేకపోతున్నాను. ఆ సమయంలో హాస్పిటల్లో ఆ టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత నన్ను తీసుకొచ్చి ఆ బెడ్ మీద పడేస్తే నా కళ్ళ నిండా నీళ్లు కారుతా ఉన్నాయి. ఆ మత్తులో ఉండి, ఆ మైకంలో ఉండి, ఆ బాధ భరించలేక నేనేమడిగానంటే, ప్రభువా నీ సేవ చేయాలని నేను సేవకు వచ్చాను, కానీ 3 సంవత్సరాల నుండి రోగంతో బాధపడతా ఉన్నానయ్యా. నువ్వు నన్ను స్వస్థపరిస్తే స్వస్థపరచు, లేదా నన్ను చంపే. నేను పడలేనయ్యా, నన్ను తీసుకుపో, నా వల్ల కాదు.
ఉంటే కరెక్ట్గా సేవ జరగాల, అద్భుత సేవ చేయాలా, నన్ను బాగు చేయ్యా, లేదంటే నేను పడలేనయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా అని నాలో నేను ఏడుస్తూ ఉంటే ఈ నీళ్ళన్నీ కూడా ఇటు నీళ్ళు అటు కళ్ళం నీళ్ళు ఒక శవం పడినట్టుగా పడి ఉన్నాను. మా అమ్మ మా తల్లి కాళ్ళు ఒత్తుతా ఉన్నారు, నేను ఏడుస్తానే ఉన్నాను. కానీ విచిత్రం, దేవుని మహాకృప. 1000 రూపాయలకు తగ్గని రోగం. ఆ డాక్టర్ 30 రూపాయలు 2 టాబ్లెట్లు రాశాడు. స్తోత్రం చెప్పడు గట్టిగా. 30 రూపాయలు 2 టాబ్లెట్లు రాశాడు. కానీ 2 టాబ్లెట్లు వేసుకుని, కానీ విచిత్రం ఏంటంటే 3 సంవత్సరాలు తగ్గని రోగం. ఆ కన్నీటి ప్రార్థన చేసిన తర్వాత నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఈ రోజుకి నేను మరలా హాస్పిటల్లో అడుగు పెట్టలా. ఆ వ్యాధిని, ఆ బాధని మరలా తిరిగి చూడలేదు. నేను ఎక్కడ రోగినై బాధలు పడ్డానో ఆ ప్రాంతంలోనే అనేక మంది రోగులను స్వస్థపరిచే శక్తి దేవుడు నాకు ప్రసాదించాడు. ఆ ప్రాంతాల్లో దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, బలహీనపరచు దయ్యం మనల్ని బాధ పెట్టొచ్చు. అది ఏ రోగమైనా సరే, శారీరకమైన వ్యాధి అయినా సరే, మానసిక బాధలైనా సరే, అది ఏ వ్యాధి అయినా సరే, నా యేసులో నువ్వు ఉండగలిగితే, నా ప్రభువును నువ్వు విశ్వసించగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పడు గట్టిగా హల్లెలూయా. రెండవదిగా వరద వచ్చింది. భూ సంబంధమైన శోధనలు. యోసేపు జీవితాన్ని చూడండి. భూ సంబంధమైన శోధనలతో బాధపడ్డాడు. అన్నదమ్ముల వల్ల సమస్యలు. అన్నదమ్ములు అతను అమ్మివేశారు. 17 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసగా, 13 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. 17 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశమునికి అమ్మబడ్డాడు. 13 సంవత్సరాలు బాధపడ్డాడు. ఒక ఇంటిలో పని చేస్తా ఉంటే ఆ ఇంటి భార్య వల్ల శోధన ఏర్పడ్డప్పుడు ఆ ఇంటిలో నుంచి బయటికి రాగానే మరలా అతన్ని చెరసాలలో వేశారు. చెరసాలలో ఉన్న వ్యక్తిని దేవుడట రాజుగారి ఎదుట దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు దైవ జన్మ దేవునిలో ఎదుగుతున్నప్పుడు, మీరు బలపడతా ఉన్నప్పుడు, మీరు వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకో, నా అనేవాళ్ళే, మన రక్త సంబంధికులే, లేదంటే మన బంధువులే, మన కులపు వారే, మన ప్రాంతం వారే నేను మాటలతో బాధపడతారు. ఏం పర్వాలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఒకటి నేర్చుకున్నాను. ఏంటో తెలుసునండి, ఎదగాలనుకుంటే చెవులు మూసుకో, ఎదిగిన తర్వాత నోరు మూసుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎదగాలనుకుంటే ఏం మూసుకోవాలి? మనము చెవులు మూసుకోవాలా. అంటే ఎవడి మాటలు వినకూడదు. విన్నావా, ఎదగలేవు, రోషం వచ్చింది రారా అంటావు. అర్థమవుతుందా? జుట్లు పట్టుకోవాలా. ఎదగాలనుకున్న వాడు చెవులు మూసుకొని ఉండాలి. ఎదిగిన తర్వాత కొంతమంది ఎదిగిన తర్వాత ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అది కూడా మనల్ని నష్టం చేసింది. అర్థమవుతుందా? గర్వం నాశనానికి నడిపించింది. ఎదిగిన తర్వాత నోరు మూసుకో, ఎదగాలనుకుంటే చెవులు మూసుకో. ఒక కప్పట కొన్ని కప్పలు అలాగే గంతుకుంటూ బావిలో పడ్డాయట. బావిలో పడగానే ఈ కప్పలన్నీ ఎలాగైనా పైకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ చెప్పండి కప్పలన్నీ కాస్త అంత దూరం వెళ్ళి కింద పడ్డాయట. ఇక లాభం లేదనుకొని ఆ కప్పలన్నీ అక్కడే ఉన్నాయట. ఒక కప్ప మాత్రం ఎక్కుతా ఉందట. పైన ఉన్న కొన్ని కప్పలు అంటున్నాయట, రే మీరు పైకి రాలేర్రా, చాలా దూరం రావాలరా, మీ వల్ల కాదురా, కిందకి వెళ్ళిపోండి అంటున్నాయట. కింద ఉన్న కప్పలు అంటున్నారే నువ్వు పైకి ఎక్కలేవురా, రారా కిందకి అంటున్నాయట. పైన ఉన్న కప్పలు అంటున్నా, అరే రాలేవురా, కిందకి పోరా అంటున్నాయట. కానీ ఈ కప్ప మాత్రం ఏం చేస్తుంది? అటు పట్టుకొని ఇట్ట పట్టుకొని పైన వద్దురా అంటున్నారు, కింద వద్దురా అంటున్నారు, పైన వద్దురా అంటున్నారు, కింద వద్దురా అంటున్నారు. పైనోడు కిందకి వెళ్ళరా అంటున్నాడు, కిందోడు రారా అంటున్నారు. కానీ ఈ కప్ప మాత్రం అట్ట పట్టుకొని పైకి ఎక్కిందంట. స్తోత్రం చెప్పడు గట్టిగా. ఏంటిరా అంటే ఆ కప్ప కట్ట చెవుడట. హల్లెలూయా. ఎంతమంది ఎదగాలనుకుంటున్నారు? అందరు స్తోత్రం చెప్పండి. అయితే ఎదగాలనుకున్న వాళ్ళు చెవుటోలు అవ్వాలా. చెవుటోలంటే అన్ని వినకూడదు అని కాదులేండు. నేను బాధ పెట్టే మాటలు, గాయాలు రేపే మాటలు, నేను కృంగజేసే మాటలు అంటూనే ఉంటాను. భూ సంబంధమైన శోధనలు, భూ సంబంధమైన బాధలు ఆ ఇంటిని కొట్టినప్పుడు యోసేపు పడిపోయాడా? పడిపోలేదు. స్తోత్రం కలుగును గాక. మూడవదిగా వాన వచ్చింది. వాన ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశము నుండి. అంటే కొన్ని మార్లు దేవుడు కూడా మనలను పరిశోధిస్తాడు. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. లేక వృద్ధాప్యం ముందు ఒక బిడ్డను దేవుడు ఇచ్చాడు.
ఆ బిడ్డ అంతగా ఎదిగిన తర్వాత దేవుడట అబ్రహాము ప్రేమను పరిశోధించాడు, అబ్రహాము విధేయతను పరిశోధించాడు, అబ్రహాము ఉద్దేశమును పరిశోధించాడు. కాబట్టి అబ్రహామా అన్నాడు, అయ్యా చెప్పయ్యా అన్నాడు, నీవు ప్రేమించే నీ బిడ్డను నాకు బలిగా అర్పించు అన్నాడు. వెంటనే మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద తన కుమారుని కాలు చేతులు కట్టి అక్కడ పెట్టి కత్తి ఎక్కే సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాము ఆగు, ఇందు మూలముగా నాకు నేను గ్రహించుకున్న సంగతి ఏంటంటే నువ్వు దేవుడికి భయపడేవాడవు. ఎవరికి భయపడేవాడివి? నీకు అర్థమవుతుందండి. అక్కడ దేవుడు కూడా అతను శోధించినప్పుడు అబ్రహాము పడిపోయాడా? ఎవరిని ఇవ్వడానికి వచ్చాడు? ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే, అతడు ఆస్తులు ఇవ్వడానికైనా సిద్ధమే. కానీ ప్రాణం కంటే ప్రాణం బిడ్డ అండి. లేక లేక వృద్ధాప్యం మందు పుట్టిన బిడ్డ మీద ఎంత ప్రేమ మమకారం ఉంటుంది. కానీ ఆ బిడ్డను కూడా ఎక్కడికి తేవడానికి ఇష్టపడ్డాడు? చెప్పండి, ఎక్కడికి తేవడానికి ఇష్టపడ్డాడు? దేవుని మందిరమునకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ఎన్నో సందర్భాల్లో దేవుని మందిరానికి ఏదో ఒక అవసరతలు ఉంటాయి, కానీ అది ఇవ్వటానికి నువ్వు సంకోచిస్తూ ఉంటావు. ఏం చేస్తూ ఉంటారు? సంకోచిస్తూ ఉంటావు. కానీ అతడు బిడ్డను ఇవ్వడానికి కూడా వెనక అడుగు వేయలేదు. గుర్తుపెట్టుకోండి సంగమా, మనం ఎలా ఉండాలి? అతడు తాను ప్రేమించింది ఏదైతే ఉందో అది దేవుడు అడిగాడు, అది దేవుడికి కావాలి. ఇవ్వటానికి ముందుకొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఏ మందిరానికి పోయినా మొట్టమొదటిగా చూసేదేంటో తెలుసా? గడియారం. ఎక్కడుంది? ఇక్కడ ఆడుతుందా గడియారం? చెప్పాలమ్మా, ఆడుతుందా లేదా? ఆడుతుందిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవ గుణం ఏంటంటే, మందిరంలోకి పోయినప్పుడు నేను చూసే రెండవది ఏంటంటే చీపురి. ఎందుకయ్యా ఈ రెండెందుకు చూసుకుంటే ఎత్తుకెళ్తామంటారేమో. గడియారం క్రమంగా ఆడుతుందంటే ఆ సంఘం క్రమంగా ఉన్నదని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలా ఉందండి? నా చిన్నతనంలో మా సంఘంలో ఒక ఇద్దరు పెద్దోళ్ళు ఇలా మాట్లాడుకున్నారు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లోని. అప్పట్లో గడియారం బ్యాటరీ ఎంతమ్మా? 5 రూపాయలు. 5 రూపాయలు. పాస్టర్ గారు గడియారంలో బ్యాటరీ వేయలే. వీళ్ళిద్దరు ఇలా అనుకుంటున్నారు, ఏమంటే మన ఇద్దరం కలిసి బ్యాటరీ తెద్దామా? ఎంత పెట్టి? ఎంతమ్మా బ్యాటరీ? 50,000, 25,000, 15,000, 5 రూపాయలంటే ఎంతమంది వాటా? ఇద్దరు. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు. మందిరాల్లో కొన్ని అవసరతలు ఎందుకు కనబడతాయో తెలుసా? దైవజనుడు తేలాక కదా అప్పు తెచ్చైనా తన పని చేస్తాడు. కానీ అది ఎవరు చేయాలి? ఆయన దేవుడు తన లేఖనాల్లో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీవు దీపం ఆరిపోకుండా చూసుకో. అయ్యా నేను దీపం ఆరిపోకుండా చూస్తే నూనె ఎలాగయ్యా? మరి బయటికి వెళ్ళి తేవాలి కదంటే, నూనె సంఘము తేవాలి. ఇజ్రాయేలీలు ఒలీవ నూనె తేవాలి. ఆ తెచ్చిన నూనె దీపంలో పోసి అది ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి? దైవజనుడిది. ఇప్పుడు మేము చెప్పండి, దీపం ఆరిపోకుండా చూసుకోమంటారా, ఒలివ నూనె తెచ్చుకోమంటారా? మీరు చెప్పాలమ్మా. ఇది తెచ్చే లోపల దీపం ఆరిపోయిందంటే ఇక దీపం ఆరిపోయినట్టే. ఇప్పుడు ఆ దీపం ఆరిపోకుండా నేను చూడాలా? మరి నూనె ఎవరు తేవాలి? చెప్పండి అమ్మా. గడియారం అక్కడ మేము బిగిస్తాం, మరి బ్యాటరీ ఎవరు తేవాలి? బ్యాటరీ కూడా తేలేరా కొందరు. స్తోత్రం కలుగును గాక. మా పరిచయంలో ఒకసారి ఇట్లా ప్రార్థన జరుగుతున్న కొత్తగా ప్రార్థన జరుగుతున్న రోజుల్లో ఒక ఆయన వచ్చారు. కాసేపు నిలబడ్డాడు. ఉన్నది 4 కుర్చీలు, అది పక్కనోళ్ళి, మనవి కూడా కాదు. నిలబడి వెళ్ళిపోయాడు. ఎన్నన్నా వెళ్ళిపోతా, అక్కడ కుర్చీలు కూడా లేవు, కుర్చీలు లేకపోతే కట్టగా అన్నారు. నేనేం చేసేది? మా ఊరా. నేను బాధపడ్డాను. అయ్యో మధ్యలో వెళ్ళిపోయాడే అని. ఆయన కూడా అలాగే కోపంతో వెళ్ళిపోయాడు. కింద కూర్చోవచ్చు, ఆయన ఎందుకు కూర్చోలే. ఏం చేయాలో అర్థం కాలే, బాధ వేసింది. తెద్దామా అంటే తెచ్చే పరిస్థితి కాదు. ఆ 4 రోజులు బాధపడి, ఏంటి ప్రభువా ఇలాగైతే ఎట్టగా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతే కేవలం కుర్చీ లేదా వెళ్ళిపోయాడు అయ్యాడు బాధపడ్డాను. కానీ దేవుని మహాకృప 20 కుర్చీలు నెక్స్ట్ ఆదివారం ఆయనే తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. 20 కుర్చీలు స్టార్టింగ్ అండి. 20 కుర్చీలు, ఎలాంటి కుర్చీలే, 20 కుర్చీలు ఆయన తీసుకొచ్చాడు. ప్రభుని స్తుతించాడు. హల్లెలూయా. సంఘంలో ప్రతి అవసరత ఎవరు చూసుకోవాలమ్మా? మనమే. ఇందాక ఇంకో మాట అన్నాను, చీపురు ఉందా? ఏముంది? ఉందమ్మా మన సంఘంలో చీపురు ఉందా? మందిరంలో ఏం చీపురు? అది ఏం చీపురు అక్క? ఏం చీపురు చెప్పండి?
కూని చీపురా, పొలాల చీపురా, అరిగిపోయిందా, బాగుందా, కొత్తదా, పాతదా, 6 నెలలుగా, 7 నెలలుగా? ఊడ్చే వాళ్ళకి తెలిసిద్ది. ఎవరు తెలిసిద్ది? మీరు ఎప్పుడైనా ఊడిస్తే కదా మనకు తెలిసేది. పాస్టర్ గారు అయితే చెప్తారు, ఎందుకంటే బాబు వాళ్ళకి 1000 మొగలు అదే పని కాబట్టి. కానీ ఓడవలసింది ఎవరు? మా చర్చిలో ఒక ఆమె అప్పట్లో పూరిళ్ళు, అలకటాలు ఉండే గుర్తున్నాయండి. అప్పట్లో ఇవన్నీ కూడా చిన్న చిన్న పాకలు వేసుకొని ఉన్నారు. 20 సంవత్సరాల కిందట మా అమ్మమ్మ గారు ఇక్కడ ఏరియాలో ఉంటే నేను అనుకోకుండా వచ్చాను. అప్పుడప్పుడు చిన్నప్పుడు అండి, అంతా ఇంత గుళ్ళు ఇంత గుడిసెల్లాగా వేసుకొని ఉన్నారు. అప్పట్లో అలికేవాళ్ళు. ఒక ఆవిడ ఇలా అంది, అయ్యా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోతాను, నేను మందిరం 15 రోజులకు ఒకసారి అలుకుతానయ్యా అంది. సరే మా అలకండి అన్నాం. ఆమె అలుకుతుంది 3 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 7 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు చచ్చిపోట్ల మనిషి. మందిరం అలికే కొద్దీ ఆయుష్ పెరిగిందండి. స్తోత్రం చెప్పడు గట్టిగా. పరిచర్యలో నుండి ప్రవక్తలు వస్తారట. పరిచర్యలో నుండి ప్రవక్తలు వస్తారు. పరిచర్య చేసిన వాడు వృద్ధులకు వస్తాడు. పరిచర్య చేసిన వాడే ఆయుష్ను పొందుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఒక ప్రార్థన చేశాడు. ఏమని? నన్ను జ్ఞాపకం చేసుకోయా నేను చేసినవన్నీ అన్నాడు. ఏం చేశాడు? పాడైన మందిరమును బాగు చేశాడు. ఆరాధనలు లేని ఆ మందిరంలో ఆరాధనలు ప్రారంభించాడు. యాజకుడు లేని ఆ మందిరంలో యాజకులను నిలబెట్టాడు. పరిచారకులు లేని మందిరంలో పరిచారకులను నిలబెట్టాడు. తన ఆస్తులు సగభాగం ఇచ్చి దేవుని స్తుతించాడు. అందుకే నా దేవుడు 15 సంవత్సరముల విలువైన ఆయుష్ను ఇచ్చాడండి ఒక ముసలోడికి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయుష్మంతులుగా ఉండాలన్న వాళ్ళంతా స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఆయుష్మంతులుగా ఉండాలంటే నా దగ్గర ఉన్న ఒక చిట్కా చేస్తారా చేయరా? చెప్పడము చేస్తారా చేయరా? మందిరం మీరే శుభ్రం చేయండి. వారం ప్రార్థన ఉన్నప్పుడల్లా, ప్రార్థన అయినప్పుడల్లా చేపలు మీరే ఎత్తండి, లేకపోతే మీరే తీసుకురండి. ఏమైందో తెలుసా? నీవు ఊడ్చే కొద్ది నీలో రోగం పోయింది. స్తోత్రం చెప్పడికి. నీలో ఊడ్చే కొద్ది నీ కుటుంబంలో శుభకార్యాలు పిల్లల జీవితాల్లో జరుగుతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దేవుడు ఇస్తాడు. అద్భుతాలు నా దేవుడు చేయగలడు. ఎలా చెప్పగలమంటే వాక్యాధారాలే. వారి జీవితాల్లో దేవుడు చేశాడు, నేడు చేశాడు. మనందరం పరిచయలో ఎదిగిన వాళ్ళమే, ఆశీర్వదింపబడిన వాళ్ళమే. అర్థమవుతుందండి? అందుకే దైవజనమా, దేవుడట అబ్రహామును శోధించినప్పుడు అబ్రహాం అట దేవుని మాట మీద చెప్పండి విధేయత చూపాడే కానీ తిరుగుబాటు చేయలేదు. లోబడ్డాడు కాబట్టి అబ్రహాం ఏమయ్యాడు? ఆశీర్వదింపబడ్డాడు. ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె చెప్పండి అబ్రహాము సంతానం ఆశీర్వదించబడ్డది. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఇల్లు పడిపోయిందా? చెప్పాలి, పడిపోయిందా? 3 కుటుంబాల గురించి చెప్పాను. యోబు కుటుంబానికి సాతాను యొక్క శోధన గాలి విసిరింది. యోబు కుటుంబం పడిపోలా. రెండవదిగా భూ సంబంధమైన శోధనలు, వరదలు వచ్చి యోసేపు ఇంటిని కొట్టాయి. యోసేపు పడిపోయాడా? పడిపోలేదు. మూడవదిగా వాన వచ్చింది. దేవుడే, సాక్షాత్తు దేవుడే అబ్రహామును పరిశోధించాడు. అబ్రహాము పడిపోయాడా? పడిపోలేదు. ఇప్పుడు చెప్పండి, మనం కూడా ఎలా ఉండాలా? బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉండాలా. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ బండ ఏమిటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని 2వ కొరింథీయులకు వ్రాయబడిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనములో చెప్పబడ్డది. రోమ పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో మన ప్రభువైన యేసు నందు విశ్వసించేవారు నిత్య జీవమును పొందుతారని అక్కడ వ్రాయబడ్డది. రోమ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని అక్కడ వ్రాయబడ్డది. కొలస్సీయులకు వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో మనం జీవిస్తే, యేసుక్రీస్తు వారిలో కట్టబడితే ఏమవుతారండి? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకే బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రాడట. హోషేయ ప్రవక్త చెప్పాడు, బుద్ధి లేనివాడు ఎక్కడికి రాడు? వృద్ధిలోకి రాడు. మరి బుద్ధి ఎవరి దగ్గర ఉంది? చెప్పండి అమ్మా, ఎవరి దగ్గర ఉంది? యేసయ్యలోనే ఉంది. అందుకే యేసులోకి రావాలి. వారు ఒక నూతన సృష్టిగా మార్చబడతారు. స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా బండ దేనికి పోల్చబడ్డది అంటే సంఘమునకు.
మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో, పేతురు నీవు బండవు, నా సంఘమును నీ మీద కట్టెదను అన్నాడు. సంఘమునకు సాదృశ్యం. సంఘములో ఉన్న వారందరూ కూడా ఎక్కడ కట్టబడాలి చెప్పండి, ఎక్కడ కట్టబడాలి? సంఘములో కట్టబడాలి. సంఘములో కట్టబడాలి. చాలా మంది కూడా సంఘములో కట్టబడరు. సంఘము యొక్క విలువ తెలియదు, మందిరము యొక్క విలువ తెలియదు. సంఘములో కట్టబడు. అది బాగుగా కట్టబడితే నిన్ను ఏది కూడా పడగొట్టదు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కొంతమందికి సంఘములో కుదురుగా ఉండలేరండి. సంఘములో ఎలా ఉండలేరు? కుదురుగా ఉండలేరు, కుదురుగా నిలవలేరు. వారికి ఎందుకో కుదురుబాటు కాదు, ప్రశాంతంగా ఉండలేరు. మందిరంలో 2 వారాలు వస్తే మరలా 2 వారాలు కనబడరు. ఆ 2 వారాలు ఇంకెక్కడెక్కడెక్కడో ఉంటారు. ఒక సంఘంలో ఒక సహోదరుని అడిగాను, ఎందుకమ్మా నువ్వు మందిరంలో కుదురుగా నిలబడవంటే, అయ్యా మా పాస్టర్ గారికి శక్తి లేదయ్యా, ఆత్మ లేదయ్యా అంది. ఎలా చెప్పగలవు అన్నాను. ఎలా చెప్పగలవంటే, పలానా పాస్టర్ గారు ఇలా అంటే అలా పడిపోతున్నారయ్యా. ఎలా అంటే ఇలా అంటే అలా పడిపోతున్నారయ్యా. మరి మా పాస్టర్ గారు తల మీద చేసి ప్రార్థన చేసి నేను ఎప్పుడు పడలేదయ్యా. జైపాల్ గారు ఆర్ఆర్కే మూర్తి గారి మధ్య ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంటర్ అంటే ఏమంటారంటే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది టీవీలో. జైపాల్ గారు ఒక మాట అడిగాడు, అయ్యా ఆనాటి సేవకి ఈనాటి సేవకి ఏమైనా తేడా ఉందా అని అడిగాడు. పెద్ద ఆయన గారు ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన ఒక మాట, ఆనాటి సేవ మేడగడ్డ మీద ప్రార్థన జరుగుతూ ఉంటే ఐతు కనబడిన వాడు పెట్టగోడ మీద నుండి కింద పడ్డాడు, నిద్రపోయి. వాడు పడి చచ్చిపోయాడు. అప్పుడు పౌలు భక్తుడు ఏం చేశాడంటే పైనుండి కిందకి వచ్చి పడిపోయిన వానికి ప్రార్థన చేసి పడిపోయిన వాడిని బ్రతికించి లేపి మరలా ప్రార్థనలోకి తీసుకుని పోయాడు. అప్పుడు ఆరోగ్యమూర్తి గారు అంటారు, ఆనాటి సేవ పడిపోయిన వారిని లేవనెత్తింది, ఈనాటి సేవ పడగొట్టి లేపుతున్నారట. ఏం చేస్తున్నారమ్మా? పడ్డ వాళ్ళకి తెలియదు ఏం బట్టి పడ్డామో, పడినోడికి తెలీదు ఎందుకు పడ్డాను. ఈరోజు మన దైవజనుడు డేవిడ్ గారికి దేవుడిచ్చిన శక్తి ఏంటో తెలుసా? ఈరోజు నీ సంఘ కాపరి లేదంటే సేవకురాలు వీరందరికీ దేవుడిచ్చిన బలం ఏంటో తెలుసా? పడగొట్టే శక్తి వల్ల మిమ్మల్ని నిలబెట్టే శక్తినిచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనమా, నేను ఉన్న మాట చెప్తున్నాను, ఈ సంఘము పడగొట్టేది కాదు, ఈ సంఘము నిలబెట్టేది. నిన్ను నీ కుటుంబాన్ని కట్టేది ఈ పరిచర్య. పడగొట్టే వాళ్ళం కాదు మేము, నిలబెట్టేవాళ్ళం. మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నది ఎందుకో తెలుసా? త్రాగుబోతు స్థితిలో ఆయా పాపపు జీవితాల్లో పడిపోయి ఉన్నారు, వారిని లేవనెత్తండి, వారిని నిలబెట్టండి, వారిని కట్టండి అని దేవుడు మాకు అధికారం ఇచ్చాడు. పడగొట్టడానికి కాదు. మీరు పడిపోవడానికి వస్తున్నారా, నిలబట్టడానికి వస్తున్నారా? చెప్పండి అమ్మా. పడగొట్టే వాళ్ళైతే కోకొలను ఉన్నారు, పడిపోండి, వెళ్ళిపోయి రోజు పడండి, రోజు పడండి, తలకాయ 2 ముక్కలు అయ్యేదాకా పడండి, వెన్నెముక ఇరిగేదాకా పడండి. మేమైతే నిలబెట్టే వాళ్ళమే, మేము పడగొట్టలేము. ప్రార్థన చేస్తాం, యేసయ్య స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేస్తాం, యేసయ్య నీకు సమాధానం ఇస్తాడు. ప్రార్థన మాత్రమే చేస్తాం, యేసు నామంలో ఆయన కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే సంఘములో నువ్వు కట్టబడాలి. సంఘము ఎలా కట్టబడాలంటే సంఘములకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. సంఘానికి ఏముంటాయి? కట్టుబాట్లు ఉంటాయి. మీకు తెలుస్తుంది కదా, పొలానికి ఏముంటుంది? గట్టు ఉంటుంది. పుస్తకానికి ఏముంటుంది? కుట్టు ఉంటుంది. ఇంటికి ఏముంటుంది? గుట్టు ఉంటుంది. మరి సంఘానికి ఏముంటుంది? కట్టు ఉంటుంది. ఏముంటుంది? కట్టు ఉంటుంది. పొలానికి గట్టు లేదనుకోండి, మనం వేసిన ఎరువు ముందంతా కూడా పరాయి వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోతుంది. పొలానికి ఏముండాలా? ఎకరం పొలమైన అరెకరం పొలమైన దానికి ఏముంటుంది? గట్టు ఉంటుంది. పుస్తకానికి కుట్టు ఉండాలా? మీ చేతిలో ఉన్న బైబిల్కి ఏముంది? కుట్టు ఉంది. కుట్టు లేకపోతే పేపర్లన్నీ చెదిరిపోతాయి. మరి ఇంటికి ఏముండాలా? గుర్తు ఉండాలా? గుర్తు లేదనుకోండి, కాపురం రట్టు చేసుకోకూడదు కదా. అలాగే సంఘానికి కూడా ఏముండాలా? కట్టు ఉండాలి. అంటే కట్టుబాటు. ఆ కట్టుబాటులో ఎవరు ఉండాలా? మనం ఉంటే నీ ఆత్మ వర్ధిల్లుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడికి పడితే అక్కడికి పరిగెత్తి ఏది పడితే అది విని ఆత్మీయ జీవితాలను ఎవ్వడు పాడు చేసుకోకూడదు. దేవుడు నిన్ను ఇక్కడ నిలబెట్టాడు. దేవుడే నిన్ను ఈ స్థలానికి పిలిచాడు, ఆశీర్వదించాడు. ఇంకంతే, నిలబడు. ఎంతవరకు? చచ్చేంతవరకు. ఎలాగో దేవుడు నడిపించాడు, ఎలాగో దేవుడిని తెలుసుకున్నావు, చచ్చేంతవరకు నమ్మకంగా ఉండి వెనక్కి చూడకుండా.
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ దాసుని చేతి మీదుగా బాప్తిసం పొందావో, ఏ దాసుడు నీ కోసం ప్రార్థించాడో, నీ సంఘ కాపరి ఈ బలిపీఠం మీద కన్నీరు గార్చాడో, అదే దాసుని చేతుల మీదుగా నీ ముగింపు ఉండాలే తప్ప చెప్పండి ఆ సేవకుని మరిచేవారుగా ఎవ్వరు ఉండకూడదు. గుర్తుపెట్టుకో, నిన్ను దేవుడు ఇక్కడికి పిలిచాడు. ఎందుకో తెలుసా? నువ్వు నిలబడాలని, ఒక మూల స్తంభంగా నిలబడాలని, ఒక ఉజ్జీవంగా నువ్వు ఉండాలని, నువ్వు నీ కుటుంబం రక్షణలోకి రావాలని, నీ కుటుంబం ఈ స్థలంలో స్థిరపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే నేటి సంఘాల్లో చాలా మంది కట్టుబాటుల్లో ఉండడం లేదు. ఈరోజు సంఘానికి వచ్చేవారు ఎలా ఉన్నారంటే ఒక 5 రకాలుగా ఉన్నారటండి. ఎలా ఉన్నారంటే 1 ఉత్సవాలు, 2 దీపాలు, 3 దురదగొండ్లు, 4 స్పాంజీలు, 5 స్తంభాలు. ఎన్ని చెప్పాను? ఈ 5 రకాలు ఎక్కడున్నారో తెలుసా? అమ్మా చెప్పండి, ఎక్కడున్నారో తెలుసా? మా దగ్గరకు వస్తున్నారండి. ఎక్కడికి వస్తున్నారట? సంఘాల్లోకి వస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఉత్సవాలు, పండగలకే వస్తారండి వీళ్ళు. ఎప్పటికి వస్తారమ్మా? క్రిస్మస్ పండగకే వస్తారు. అది కూడా చెప్పండి చంద్ర బ్రదర్ సేవ చూపించడానికి. ఎప్పుడు వస్తారు వీళ్ళు? పండక్కే. రెండవదిగా దీపాలు. దీపం ఎప్పుడు వెలిగిస్తారు? చీకటి పడ్డాక వెలిగిస్తారు. అప్పుడు దాకా దీపంతో అవసరం లేదు. కష్టమో, బాధో, ఇబ్బందో, రోగమో తగ్గకపోతే అప్పుడు దేవుడు గుర్తొచ్చి, అప్పుడు మందిరం గుర్తొచ్చింది. వీళ్ళు దీపాలు అంటారు వీళ్ళని. తర్వాత దురదగొండ్లు. దురదగొండ్లు మీకు తెలుసాక? తెలీదా? ఇది మన ఈ పేటలో లేవా దురదగొండ్లు అన్నా? ఎవరు చూడలేదా? అసలు కనబడలేదా మీకు? ఎప్పుడు మీకు తగలలేదా? ప్రతి సంఘంలో ఉంటాయే. ఈ దురదగొండకున్న గుణం ఏంటో తెలుసా? దానికి బట్టిన దురద మరొకడికి పట్టించింది. ఏంటి? ఆ దురదగొండ అలా తగిలితే చాలు వాళ్ళకి వస్తుందండి. మళ్ళా ఏంటి పాస్టర్ గారు ఇలా వాక్యం చెప్పాడు, నన్నే తిట్టాడు కదా అబ్బా, రేపు నిన్ను కూడా తిడతాడు పో. ఏంటంట? పాస్టర్ గారు బైక్ వేసుకుని పోతున్నాడు, వందనాలు చెప్పిన పాస్టర్ గారు వందనాలు చెప్పలేదు నాకు. పాప ఆయన ఏదో ఆలోచనలో ఉంటారు, వినరు. నేనైతే నాకు చూపట్టాగే ఉంటాను, పక్కకు కూడా తిరగను నేను. చాలా మంది వందనాలు చెబుతారు కానీ నేను చెప్పకుండానే పోతాను. వాళ్ళు అంటారు పాస్టర్ గారి గర్వం అంటారు. పాస్టర్ గారి గర్వమా? గర్వం ఉన్నోడు సేవ చేస్తాడా? మేము అదే మీకు బాగు చేస్తుంది. మాకంటే గర్వం అంటండి. స్తోత్రం కలుగుగాక. ఒక ఆవిడ అదే చెప్పింది, పాస్టర్ గారి గర్వం, నేను వందనాలు చెప్పిన పట్టించుకోలేదు, వందనాలు చెప్పిన పట్టించుకోలేదు అని లోపిపోతూ పడ్డది. పడిన తర్వాత డాక్టర్ని తీసుకుని వెళ్ళి, వాళ్ళ అద్దులకు వచ్చారు పాపం, డాక్టర్ని తీసుకుని వెళ్ళి ఇంజక్షన్లు పెట్టి, సెలూన్లు పెట్టి, 2 దాకా నేను సంఘ బిడ్డలందరూ అక్కడ ఉంటే ఆవిడ నా దగ్గరికి వచ్చి, అయ్యా పొరపాటున నిన్ను గర్భిష్టోడు అన్నానయ్యా, పొరపాటు అది క్షమించయ్యా అంటుంది. స్తోత్రం కలుగునుగా. ఒక్కోసారి ఏదో ఆలోచనలో ఉంటాం, వెళ్ళిపోతా ఉంటాం. ఈ మాట పలువురికి చెప్పి పలువురిని గర్భిణులు చేస్తారే, వీళ్ళని ఏమంటారు తెలుసా? దురదగొండ్లు. ఏమంటారండి వీళ్ళని? దురదగొండ్లు. 4వదిగా స్పాంజీలు. ఈ స్పాంజీ కొన్న గుణం ఏంటంటే నీళ్ళల్లో వేస్తే నీళ్లు పీల్చుకోవటమే. సామెతల గ్రంథంలో ఒక జలగ కట్ట 2 కూతుళ్ళు ఉన్నారటండు. ఏంటి? ఎంతమంది కూతుళ్ళు? సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఉంటాయి, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏమని? జలగకు 2 కూతుర్లు ఉన్నారు. ఆ 2 కూతుర్ల పేర్లట ఇమ్ము, ఇమ్ము. ఏంటట? ఇమ్ము, ఇమ్ము. యేసయ్యా ఇమ్ము, తండ్రి ఇమ్ము. ఎప్పుడు ఇవ్వు అంటేనే కానీ దేవుడికి మాత్రం ఈ జలగలు ఇవ్వబట. స్పాంజిలాగా ఉంటారు. పరిచర్య ఎంతో భారంగా జరుగుతున్నా కానీ, సేవకుడు ఎంతో ప్రయాసపడుతున్నా కానీ, ఎంతో కష్టంతో అప్పులతో మందిరాలు కట్టుకుంటున్నా కానీ పట్టి పట్టనట్టుగా ఉంటారు. ప్రేమ విందు కార్యక్రమం జరిగితే పట్టి పట్టనట్టుగా ఉంటారు. సేవకులకి బలహీనులుగా ఉంటే పట్టి పట్టనట్టుగా ఉంటారు. ఇమ్ము అనే పరిస్థితిలో ఉంటారే కానీ దేవుని సన్నిధిలో దేవా దీవించు అంటారే కానీ దీవింపబడటానికి నువ్వు ఇచ్చేది ఎప్పుడు ఉండదా? ఈరోజు అలా ఉండకూడదు మనం. స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు 5 స్తంభాలు. కష్టాలే రాని, బాధలే రాని, ఇబ్బందులే రాని, ఒడిదుడుకులే రాని మేము పడిపోము. హల్లెలూయా. సంఘము నుండి దూరం కాము, సేవకులకు దూరంగా ఉన్నాం. స్తంభాల్లాగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? మందిరంలో స్తంభాల్లాగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 3వదిగా బండ వాక్యమై ఉంది. చెప్పండి, బండ ఏమైందట? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా చెప్పండి, బండను దేవునితో పోల్చాడు. నా మాటలు వినేవారు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉన్నారంటే అంటే అర్థం ఏంటంటారు? వాక్యం. మనందరం కూడా వాక్యంలో కట్టబడాలి. చెప్పండి, ఎక్కడ కట్టబడాలమ్మా? వాక్యంలో కట్టబడాలి. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము నీలో ఉంటే ఆ వాక్యం నిన్ను సర్వసత్యమునికి నడిపిస్తాడు ఆత్మదేవుడు. స్తోత్రం కలుగునుగాక.
ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ కట్టబడాలట? బండ మీద కట్టబడాలి. ఆ బండ ఏమై ఉన్నది? క్రీస్తు. యేసునందు విశ్వసించండి. యేసయ్య మన పాప శాపములను భరించుటకు ఈ లోకానికి వచ్చాడు, సిలువలో వేలాడాడు, మరణించాడు, మూడవ దినమును తిరిగి లేచిన సజీవుడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏమవుతాడు? రక్షింపబడును. బైబిల్ గ్రంథంలో మరొక మాట ఉంది, బాప్తిసం పొందిన వారట క్రీస్తును ధరించుకున్నవారట. ఒక వస్త్రంలాగా ఎవరిని ధరించుకుంటున్నారట? క్రీస్తును ధరించుకుంటున్నారు. దైవజనమా, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఆలస్యం చేయొద్దు, వెనకడుగు వేయొద్దు, ప్రభును సొంత రక్షకుడిగా స్వీకరించు. నీవు బండ మీద కట్టబడాలి. చెప్పండి, ఎక్కడ కట్టబడాలి? సంఘంలో కట్టబడాలి, వాక్యంలో కట్టబడాలి. ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితం దేవుడు దీవించును గాక. అది బాగుగా కట్టబడినందున దానిని ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారు? కదిలించలేకపోయారు. వాక్యంలో కట్టబడుతుంది ఈ సంఘం, ఆత్మచేత కట్టబడుతుంది ఈ సంఘం, దేవుని దయలో కట్టబడుతుంది ఈ సంఘం. రాబోతున్న దినములలో కుడి ఎడములు దేవుడు వ్యాపింపజేయబోతున్నాడు. ఈ పరిచయం తన సేవకుని కుడి ఎడములు వ్యాపింపజేయబోతున్నాడు. ఈరోజు మన కుటుంబాలు ఏ సమస్యలతో నలిగిపోతా ఉన్నాడు, వారందరి జీవితాల్లో దేవుడు తెప్పరిలా చేయబోతున్నాడు. వారందరినీ దేవుడు ఉజ్జీవపరచబోతున్నాడు. వారి దేహాలను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఏ విషయంలో దుఃఖంతో నలుగుతున్నావో ఈ విచారమును దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.